హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి 3 మంత్స్ రౌండప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ ఏప్రిల్ సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్గా. అంటే ఏప్రిల్ మంత్ పాలిటీ, ఏప్రిల్ మంత్ ఎకానమీ, ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏప్రిల్ మంత్ చేస్తున్నాం. మనకు కొన్ని టాపిక్స్ మనకి పెండింగ్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించి కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉంటాయి. అవి మనకి అవార్డ్స్ కావచ్చు, అదేవిధంగా ఏకలకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా పర్సన్స్ న్యూస్ కావచ్చు, ఓకే, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు. ఇట్లాంటి కొన్ని మనకి పెండింగ్ ఉంటాయి. ఇవేం చేద్దామంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్ కలిపి ఈ పాలిటీ, ఎకానమీ, ఏప్రిల్ ఇవన్నీ అయిన తర్వాత వాటిని 4 మంత్స్గా కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము ఈ ఏప్రిల్ మంత్ సంబంధించి అయితే సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అవి 4 మంత్స్ కూడా మనం ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి మనకి ఏప్రిల్ మంత్ చూసుకొని మళ్ళీ కంప్లీట్ చేద్దాం. ఓకే, మనం ఏప్రిల్ మంత్ సంబంధించి కరెంట్ పాలిటీ చూసుకుంటే చాలా అంశాలు, ఎక్కువ అంశాలు మనకి ఎలక్షన్ అంశాలు ఉంటాయి. ఓకే, ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్ సంబంధించిన అంశాలు ఎక్కువ ఉంటాయి. దాని కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే దాని యొక్క చర్యలు కావచ్చు, చాలా అంశాలు అనేవి మనకి ఎలక్షన్ అంశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ అంశం వచ్చేసి మనకి మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవి విరమణ అయితే జరిగింది. మనకి 2024కి 1991 నుండి మనకి 2024 వరకు ఆయన చేయడం జరుగుతుంది రాజ్యసభ సభ్యునిగా. రైట్, అయితే మనకి 33 ఇయర్స్ అని చెప్పొచ్చు. 33 ఇయర్స్. ఎవరు? మన్మోహన్ సింగ్. ఇది మనకు వార్తల్లో ఉన్న అంశం. అయితే ఈ ఫస్ట్ మనకి 5 సార్లు అస్సాం నుండి పోటీ చేస్తారు. దాని తర్వాత 1991 నుండి 2019 వరకు అస్సాం 5 సార్లు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు మనకి రాజస్థాన్ నుంచి ఒకసారి చేస్తారు. ఓకే, అట్లా. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే రాజ్యసభ సభ్యత్వం నుండి ప్రధానమంత్రులు ఎవరెవరు అయినారు. మనకి మన్మోహన్ సింగ్ ప్రధాని కదా, ఐజీఎండి అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మనకి ఇందిరాగాంధీ, ఐగే గుజ్రాల్ అని చెప్పేసి, ఓకే, మన్మోహన్ సింగ్, దేవేగౌడ అని చెప్పేసి వీళ్ళు మనకి రాజ్యసభ నుండి ప్రధానులైన వాళ్ళు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి మన్మోహన్ సింగ్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 33 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. రాజ్యసభ పదవి విరమణ అయిపోయింది 2024లో. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అంటే ఏప్రిల్ 3rd కంప్లీట్ కావడం జరిగింది. రైట్, మనకి అయితే ఈ ఎలక్షన్ సంబంధించి కొంతమందిని ఐకాన్గా పెడతారు, బ్రాండ్ అంబాసిడర్గా. అట్లా మనకి ఆయుష్మాన్ ఖురానాని యూత్ ఐకాన్గా పెట్టడం జరిగింది. యూత్ ఐకాన్ ఈసీ అనేది మనకి ఆయుష్మాన్ ఖురానాని యూత్ ఐకాన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి దివ్యాంగులకు సంబంధించి నేషనల్ పీడబ్ల్యూడి ఐకాన్ అని చెప్పేసి శీతల్ దేవి. ఎవరు? శీతల్ దేవి. రైట్, వీళ్ళు మనకి గుర్తుపెట్టుకోవాలంటే ప్రచారకర్తలు అని చెప్పేసి మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి టర్నింగ్ 8 అని చెప్పేసి ఇంకో కార్యక్రమం ఉంది ఈసీఐ సంబంధించి. టర్నింగ్ 8, టర్నింగ్ 18 కాదు, ఏం లేదు. ఇది 18 ఇయర్స్ అయితే ఎవరైతే క్రాస్ చేస్తుంటారో వాళ్ళకి మనకి వయోజన ఓటాకు ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రోగ్రామ్ అన్నమాట. అంటే తొలిసారి ఓటాకు వినియోగించుకోవడం వారి కోసం ఏంటంటే ఎన్నికల సంఘం కొత్త ప్రచార కార్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 18 కాబట్టి మనం గుర్తుపెట్టగలుగుతాం. ఇంకొకటి చూస్తే యు ఆర్ ద వన్ అని చెప్పేసి ఇంకో కార్యం. ఇవన్నీ ఈసీఐ కార్యక్రమాలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే బ్రాండ్ అంబాసిడర్లు కావచ్చు. దానికి సంబంధించి యు ఆర్ ద వన్ అని చెప్పేసి ఇంకో కార్యక్రమం. యు ఆర్ ద వన్ అంటే ఎన్నికల క్రతువులో ప్రతి ఒక్కరూ ముఖ్యమే కాబట్టి ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాలనే ఉద్దేశం కొద్ది మనకి ఎన్నికల సంఘం అయితే కార్యక్రమాలు చేపట్టింది. అది ఓటర్లు కావచ్చు, మీడియా కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు, ప్రతి ఒక్కరు పాత్ర అనేది ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పేసి యు ఆర్ ద వన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇంకొకటి వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అని చెప్పేసి ఇంకో కార్యక్రమం. ఇవన్నీ ఎలక్షన్స్. వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై.
అంటే ఏంటంటే ఇది తప్పుడు వార్తలు కావచ్చు, నకిలీ వార్తలు కావచ్చు, కట్టడి కోసం ఏంటంటే వెరిఫై చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి ఉంటుంది. ఏంటిది? మిత్ వర్సెస్ రియాలిటీ. చూడండి, యూత్ ఐకాన్ ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ పీడబ్ల్యూడీ ఐకాన్ శీతల్ దేవి, టర్నింగ్ 18 అని చెప్పేసి ఫస్ట్ టైం ఓటు ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళ కోసం కార్యక్రమం. యు ఆర్ ద వన్ అంటే ప్రతి ఒక్కరి కూడా పాత్ర ఇంపార్టెన్సే ఎన్నికల్లో అని చెప్పేసి. వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అంటే నకిలీ వార్తలు ఏవి ఒరిజినల్ ఏందని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇదొకటి. మిత్ వర్సెస్ రియాలిటీ, నిజమేంది అబద్ధమైందని చెప్పేసి చేసుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఈ సేకి సంబంధించి. ఓకే, ఎలక్షన్ సంబంధించి చాలా అంశాలు మనకి వార్తల్లో ఉంటాయి. రైట్. నెక్స్ట్ మనకి నోటా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది వార్తల్లో ఉందని కదా, ఎలక్షన్ అంశం కాబట్టి మనం ఒకసారి నేర్చుకోవాలి అంతే. వార్తల్లో ఉంటుందంటే ఎస్. ఇది మనకి జనరల్గా పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013కి సంబంధించి ఇది మనకి నోటా అనేది మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ఎన్నికల ప్రక్రియలో మనకి ప్రవేశం అయితే చేస్తారు. దీని లక్ష్యం ఏంటంటే ఏం లేదు, ఎన్నికల బరిలో ఇప్పుడు నోటా లేకుంటే ఏమైందంటే మనం ఎవరికి ఓటు వేయద్దు అనుకున్నాం. అట్లాంటప్పుడు మనకి మన వ్యక్తిగత పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, వ్యక్తిగతం కాబట్టి ఆటోమేటిక్గా నోట్ అనేది లేకుంటే నేను నోటు వెయ్యనని చెప్పేసి ఓపెన్గా చెప్తే అక్కడ మనకి మన వ్యక్తిగత హక్కు అనేది ఉల్లంఘన జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నోటా ఒకటి ఉంటే మనకి ఎవరికి వేయాల్సిన అవసరం లేదు, ఆ నోటా బటన్ నొక్కితే మనకి అయిపోతుంది అని చెప్పేసి హక్కు ఉల్లంఘన కాకుండా మనకైతే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నోటా అని చెప్పేసి ప్రవేశపెడతారు. తొలిసారి మనకు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2013లో మనకి జరుగుతాయి. ఆ 5 రాష్ట్రాలు ఏంటి అంటే మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ. ఓకే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ. ఓకే, ఇంకా చూస్తే మిజోరాం. ఈ 5 రాష్ట్రాల్లో 2013లో జరిగిన ఎన్నికల్లో భాగంగా మనకి నోటాను ప్రవేశపెట్టడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే మన కంట్రీ అనేది 14th కంట్రీ, అంటే ఇతర దేశాల్లో ఉంది, మన కంట్రీలో 14th. అదేవిధంగా 2014 లోక్సభ ఎన్నికల్లో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో మనకి, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఉంది. ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపుతుందంటే నో. అంటే ఇప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మరి ఎవరు గెలిచినట్టు అంటే ఎవరు గెలిచినట్టు కాదు, దానికి నోటా కంటే ఇంకా సెకండ్ స్థానంలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. సో దీనికి ఫస్ట్ ప్లేస్ వచ్చినా నో ప్రాబ్లం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. ఇది మరి నోటా అనేది అన్ని ఎలక్షన్లో ఉంటుందంటే పంచాయతీ ఎలక్షన్లో లేదు. అదేవిధంగా మనకి ఈ ఎంపీ లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ ఎన్నికల్లో అయితే మనకి ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి రాజ్యసభ ఎన్నికల్లో 2014లో ఈసీఐని ప్రవేశపెట్టింది, కాకపోతే నోటా ప్రవేశపెట్టింది. బట్ 2018లో మనకి సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. ఇది రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా. అయితే స్థానిక సంస్థలు కూడా ప్రవేశపెట్టచ్చు, కానీ చట్టం చేయాల్సి ఉంటుంది, పెట్టుకోవచ్చు నోటా లేకుంటే. మనకి ఎలక్షన్ కండక్షన్ రూల్ 1961 రూల్ 49 ప్రకారం మనకి ఓటు వేయకూడదు అనుకుంటే ఆర్ఓ దగ్గర ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఇది గోప్యత హక్కుని ఉల్లంఘన చేస్తుంది కాబట్టి, గోప్యత హక్కుని ఉల్లంఘన చేసే ఏంటంటే రూల్ 49(0) అని చెప్పేసి అవసరం లేదు. కాకపోతే నోటా లేకుంటే ఏంటిది అనేది మనకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చితే ఏమైనా ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం. నెక్స్ట్, హిందూ మతం బౌద్ధ మతంలోకి మారాలంటే అనుమతి తప్పనిసరి అని చెప్పేసి, హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారాలంటే అనుమతి తప్పనిసరి అని చెప్పేసి మనకి గుజరాత్ మత స్వేచ్ఛ హక్కు చట్టం అని చెప్పేసి, మత స్వేచ్ఛ చట్టం అని చెప్పేసి 2003. ఓకే, హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి అనుమతి అవసరం మారాలంటే అని చెప్పేసి మనకి ఈ చట్టం చెప్తుంది. దీని ప్రకారం హిందూ మతం నుంచి బౌద్ధ మతం మారాలంటే మనకు నిబంధనలు ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ నుండి ముందస్తు అనుమతి అవసరం. అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం అయితే పేర్కొందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 25 మనకి మత స్వేచ్ఛకి సంబంధించి, ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 అనేది అదే దాంట్లో ఏముంటుందంటే హిందూ మతంలో భాగమే ఈ బౌద్ధులు, సిక్కులు, జైనులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, ఓకే, వీళ్ళు క్రైస్తవులు కాదు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు హిందూ మతంలో భాగమే అని చెప్పేసి
అంటే హిందూ మతం అనగా ఎవరెవరు అంటే ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ప్రకారం హిందూ మతం అనగా అంటే ఎవరంటే హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు అని చెప్పేసి చెప్తుంది 25 సబ్ క్లాస్ 2. రైట్, ఇది మనకు అంశం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గుజరాత్ అనేది మత స్వేచ్ఛ చట్టం 2003 ప్రకారము ఖచ్చితంగా అనుమతి అవసరమే హిందూ మతం నుంచి బౌద్ధ మతం పోవాలంటే అని చెప్పేసి ఒక చట్టం చెప్తుంది గుజరాత్. సో మరి దీని ప్రకారం హిందూ మతంలో వీళ్ళు భాగమే అని చెప్పేసి చెప్తుందంటే 25 సబ్ క్లాస్ 2 అని చెప్పి మనకి హిందూ మతంలో భాగమే అని చెప్పేసి చెప్తుంది. రైట్, నెక్స్ట్ చూస్తే ఎన్నికల్లో ఉపయోగించే సిరా చూపుతాం మనకి ఇండిలేబుల్ ఇంక్ అంటాం చెప్పేసి అంటాం మనం. ఓకే, మనకి లెఫ్ట్ హ్యాండ్కి చూపుడు వెలిగి పెడతారు ఇది. రైట్, ఎన్నికల ఇంకును మనం తయారు చేసిన ఏకైక సంస్థ ఏదంటే మైసూర్ ఇండిలేబుల్ ఇంక్ అంటాం కదా. అంటే ఇవన్నీ మనకి ఎలక్షన్ అంశాలు, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇవన్నీ మనకు టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ దీన్ని తయారు చేసేది ఏకైక సంస్థ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. ఓకే, రైట్, ఇది మనకి 1937 మైసూర్ మహారాజా కృష్ణరాజ వడియార్ అనేది స్థాపించడం జరిగింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉందంట ఇది మైసూరు పెయింట్స్ అనేది. ఓకే, సిరా అభివృద్ధి ఏంటంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ చేస్తుంది సిరాని అభివృద్ధి. మనకి ఫస్ట్ టైము 1962లో దీన్ని ఉపయోగించడం జరిగింది ఇండిలేబుల్ ఇంక్ని. 1962 ఎన్నికల్లో మనకు ఉపయోగిస్తే ఈ సిరాలో ఉండే రసాయనం ఏంటంటే సిల్వర్ నైట్రేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండిలేబుల్ ఇంక్లో సిల్వర్ నైట్రేట్. ఇందానికి ఫార్ములా అనేది ఎవరికి తెలియదు, ఇది ఒక సీక్రెట్. ఎందుకంటే తెలిస్తే మనకి దీన్ని మళ్ళీ బయట కూడా వ్యక్తులు తయారు చేసే అవకాశం ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏం లేదు. ఫస్ట్ టైం మనం 1962లో యూజ్ చేసిన ఇండిలేబుల్ ఇంక్ని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ తయారు చేస్తుంది ఏకైక సంస్థ. వేరే దగ్గర ఎక్కడ తయారు కాదు, కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉంది. రైట్, నెక్స్ట్ చూస్తే ఎంపీ ల్యాడ్స్. మనకి ఎంపీ ల్యాడ్స్ అనేది ఈ ప్రతి ఎంపీ కూడా మనకి ఇయర్లీ కొంత ఫండ్ వస్తుంది, అది 5 crores అని చెప్పేసి అంటాం. 2 ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. ఆ ఎంపీ ల్యాడ్స్ని మనకి 2019-24 ఎంపీ ల్యాడ్స్ కింద తమిళనాడులో 39 మంది ఎంపీలకు కేటాయించిన నిధుల్లో 75% వరకు కూడా ఇప్పటికీ ఉపయోగించలేదట ఇక్కడ తమిళనాడులో. ఈ ఎంపీ ల్యాడ్స్ అనేది ఫండ్ కదా, ఇది మనకు 5 crores ఉంటుంది. ప్రతి ఎంపీకి 2 ఇన్స్టాల్మెంట్లో యాన్యువల్ సంవత్సరానికి 5 crores ఉంటుంది. 2 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. కాకపోతే దీన్ని 75% ఖర్చు పెట్టలేదట తమిళనాడులోని 39 మంది ఎంపీలు అని చెప్పేసి మనం ఒక ఐడియా ఉంచుకోవాలి అంతే. నెక్స్ట్ చూస్తే అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ అనేది మనకు జనరల్గా 1993 నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకి 6 ఏప్రిల్ 2020 నుంచి 9 ఏప్రిల్ 2021 వరకు ఏదన్నా అవసరం లేదు. సో ఎప్పటి కూడా కంటిన్యూ అవుతుంది 25-26 వరకు. నోడల్ ఏజెన్సీ ఏంటంటే ఇది 1994 నుంచి మనకి ఎంపీ ల్యాడ్స్ అనేది నోడల్ ఏజెన్సీగా మనకి దీనికి ఉంది. యాన్యువల్ ఫండ్ వచ్చేసి 5 crores. ఓకే, 2 ఇన్స్టాల్మెంట్స్. ఎందుకోసం మరి అంటే డెవలప్మెంట్ పర్పస్లో. ఎట్లా డెవలప్మెంట్ చేయాలంటే 15% అయితే మనకి 15% మనకి ఎస్సీ ఏరియాస్. ఓకే, అదేవిధంగా 7.5% మనకి ఎస్టీ ఏరియాస్కి వీళ్ళు ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ పర్పస్లో. ఓకే, రైట్. మరి ఎక్కడ ఖర్చు పెట్టచ్చు ఎంపీ ల్యాడ్స్ అంటే వాళ్ళ సొంత నియోజకవర్గంలో భాగంగా రాజ్యసభ అయితేనేమో ఎన్నికైన రాష్ట్రంలో భాగంగా చేయొచ్చు. అదేవిధంగా నామినేటెడ్ ఎంపీ అనుకోండి ఏదైనా జిల్లాలో చేయొచ్చు. మరి పాత్ర ఏంటంటే సిఫార్సు ఎవరు చేస్తారంటే మనకి పనులు కానీ అమలు కానీ పర్యవేక్షణ కానీ జిల్లా అధికార యంత్రాంగం చేస్తుంది. ఎంపీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇది ఎంపీ ల్యాడ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏం లేదు, ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంది, ఎంత వస్తుంది. ఇప్పుడు మనకి తమిళనాడులో ఏం జరిగిందంటే 75% ఎంపీలు ఎవరు ఖర్చు పెట్టలేదట ఎంపీ ఫండ్ అని, ఎంపీ ల్యాడ్స్ ఫండ్. నెక్స్ట్ ఎన్సిపిసిఆర్. ఎన్సిపిసిఆర్ అని మనకి వార్తల్లో ఉంది. ఎన్సిపిసిఆర్ అంటే మనకి నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్
కమిషన్ రైట్స్ అని చెప్పేసి అంటాం. 2007లో మనకి ఇది ఏర్పడుతుంది. ఇది ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006లో భాగంగా హెల్త్ డ్రింక్ మనకి అంటే ఏందని చెప్పేసి, హెల్త్ డ్రింక్ అంటే ఏందా నిర్వచనం లేనందున బోర్నావిటా సహా అన్ని రకాల డ్రింక్స్ని హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మనకి కామర్స్ కంపెనీలు ఆదేశాలు అయితే జారీ చేసినాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ NCPCR అంటాం. 2007లో ఇది ఏర్పడుతుంది. అంటే పిల్లల హక్కుల రక్షణ మరి దేనికి అంటే ఇప్పుడు హెల్త్ డ్రింక్ నుంచి బోర్నావిటాను అదేవిధంగా అన్ని రకాల డ్రింక్స్ని హెల్త్ డ్రింక్ నుంచి తొలగించాలి అని చెప్పేసి మనకి ఇటీవల అయితే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది కాబట్టి వార్తల్లో ఉంది NCPCR. రైట్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో 10 ఎమ్మెల్యేలు ఏకగ్రీవం. ఇక్కడ ఏకగ్రీవం అంటే దాదాపు అక్కడ 60 మంది ఉంటే 60 మందిలో 10 ఏకగ్రీవం అట. మరి ఇది కొత్తనా అంటే అక్కడ ఏకగ్రీవం అరుణాచల్ ప్రదేశ్లో పెమాఖండ్ ఉన్నారు. పెమాఖండ్ సో 2011, 2014, 2024లో భాగంగా ఎన్నికల్లో ఏకగ్రీవం అయినట పెమాఖండ్. సో వార్తల్లో ఉంది. ఇది మనకు 1952 ఎన్నికలు దేశంలో మనకి 28 ఎంపీలు 298 ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది 1952 ఎన్నికల్లో. ఫస్ట్ టైం కాబట్టి చాలామంది పోటీలో ఉండరు కాబట్టి ఏకగ్రీవం అనేది ఎక్కువ మొత్తంలో జరిగిందని చెప్పొచ్చు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అరుణాచల్ ప్రదేశ్లో 10 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవం అంటే ఎవరు పోటీలో లేనప్పుడు ఏకగ్రీవం చేస్తారు. అట్లా ఫస్ట్ టైం అంటే కాదు. పెమాఖండ్ మనకి 2011, 2014, 2024లో భాగంగా కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. ఇది ఒక అంశం. నెక్స్ట్ చూస్తే రాష్ట్రాల రుణ పరిమితి అంశంపై రాజ్యాంగ ధర్మాసనం. రైట్. రాజ్యాంగ ధర్మాసనం మనకు 145 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు CJI ఏర్పాటు చేస్తారు. ఓకే, 9 మెంబర్స్ బెంచ్ అని చెప్పేసి పిలుస్తాం. దేని మీద అంటే రాష్ట్రాల రుణ పరిమితి అంశంపై రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి. ఓకే, రాష్ట్రాల రుణ పరిమితి. ఈ రాష్ట్రాల రుణ పరిమితి అంటే రాష్ట్రాలకు మనకి లోన్ తీసుకోవడానికి కొంత లిమిట్ అనేది పెడతారు. రాష్ట్రాల రుణ పరిమితి అంశంపై 131 ఆర్టికల్ కింద మనకి కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై మనకి సుప్రీంకోర్టు 5 మెంబర్స్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే 9 మెంబర్స్ బెంచ్ ఉండొచ్చు, 5 మెంబర్స్ బెంచ్ అని చెప్పేసి ఉండొచ్చు. అయితే కేంద్రం విధించిన ఈ రుణ పరిమితి ఆంక్షలు అనేది ఆర్థిక సమాఖ్య విధానం ఉల్లంఘన చేస్తున్నాయని చెప్పేసి కేరళ ప్రభుత్వం వాదిస్తుంది. అంటే ఏం లేదు, మనకి 145 సబ్ క్లాస్ 3 ప్రకారం CJI ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే రాష్ట్రాల మీద రుణ పరిమితి అనేది ఆంక్షలు అనేవి సమాఖ్య లక్షణాన్ని ఉల్లంఘన చేస్తున్నాయని చెప్పేసి కేరళ ప్రభుత్వం వాదిస్తుంది. ఓకే, అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉందని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది మనకి ఆర్టికల్ 293 ఉల్లంఘన అంటే రాష్ట్రాలు రుణం తీసుకోవడం గురించి మనకు చర్చిస్తుంది. ఆర్టికల్ 293 రాష్ట్రాలు అనేది లోన్ గురించి మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 293. అదేవిధంగా దీనిపై 293(1) సబ్ క్లాజ్ ఏం చెప్తా అంటే రాష్ట్రాలు భారత భూభాగ పరిధిలో రుణాలు తీసుకోవచ్చు రాష్ట్ర సంఘటిత నిధి హామీపై. మళ్ళీ కేంద్రం మనకి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే 293 సబ్ క్లాస్ 3 ఏం చెప్తా అంటే గతంలో తీసుకున్న రుణాలు పెండింగ్లో ఉండి మళ్ళీ కొత్త రుణాలు కావాలంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క అనుమతి అనేది అవసరం. ఏది 293 సబ్ క్లాస్ 3 ఖచ్చితంగా ఇలాంటి ఆర్టికల్స్ 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకుంటేనే మనం చేయగలుగుతాం. ఈ సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది, కేంద్రం అనుమతి అవసరం. ఎప్పుడు అవసరం కేంద్రం అనుమతి అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు రుణం తీసుకున్నాం, స్టేటు తీసుకుని అది పెండింగ్లో ఉంది, బకాయిలు ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ రుణం కావాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతి అనేది అవసరం 293 సబ్ క్లాస్ 3 ప్రకారం. రైట్. మనకి దీనికి సంబంధించి FRBM యాక్ట్ ఉంటే మనం ఎకనామిక్ క్లాసెస్లో ఆల్రెడీ చర్చించాం. ఆ FRBM యాక్ట్ 2013 ప్రకారం 2003 ప్రకారం మనకి GDPలో 3.5% ఉండాలి. మనకి ఏంటిది రుణ పరిమితి, రుణాలు అనేటివి. అట్లా ఉంటే మనకి యాక్ట్ చెప్తుంది మనం రుణానికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి యాక్ట్ అనేది మనకి చెప్తుంది. ఫైనాన్షియల్ సంబంధించి. రైట్. నెక్స్ట్ ఓకే, మాహే పోలింగ్ స్టేషన్ అని మరి దానికంటే ముందు పుదుచ్చేరి
పోలీస్ స్టేషన్లో భాగంగా ద్విభాషా బ్రెయిలీ సంకేతాలు అంట. ద్విభాష బ్రెయిలీ సంకేతాలు. ఈ ద్విభాష బ్రెయిలీ సంకేతాలు అంటే ఏం లేదు, మనకి పోలీస్ స్టేషన్లో భాగంగా పుదుచ్చేరిలో కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా మనకి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న 967 నియోజకవర్గాల్లో, ఓకే, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న పోలింగ్ స్టేషన్ 967 పోలింగ్ స్టేషన్లో భాగంగా మనకి ఈవీఎంలో ఇంగ్లీషు అండ్ తమిళం 2 భాషలు అన్నాం కదా, ఇంగ్లీషు అండ్ తమిళం. ఈ తమిళంలో మనకి బ్రెయిలీ అనేది మనకి ఉంటుందట. బ్రెయిలీ సంకేతాలు ఉంటే దాన్ని గుర్తించి, ఆ గుర్తులను కావచ్చు అక్షరాలను కావచ్చు గుర్తించి ఎవరైతే దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడ అంటే పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాగంగా 967 పోలింగ్ స్టేషన్లో ద్విభాషా బ్రెయిలీ సంకేతాలు ఏర్పాటు చేసింది. అది ఇంగ్లీషు అండ్ తమిళం. అందులో భాగంగా బ్రెయిలీ సంకేతాలు ఉంటాయి కాబట్టి దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఓటు వేయడానికి అని చెప్పేసి పుదుచ్చేరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇవన్నీ ఎలక్షన్ అంశాలు ఎక్కువ ఉంటాయి మనకి క్లాస్లో. మాహే పోలింగ్ స్టేషన్. ఈ మాహే పోలింగ్ స్టేషన్ ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి పుదుచ్చేరి యూటీ మాహే నియోజకవర్గంలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాలు ఉమెన్ స్టాఫ్ అంట. ఓకే, అన్ని పోలింగ్ కేంద్రాలు ఉమెన్ స్టాఫ్. ఎక్కడ? మాహే మహిళలు. మనం అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పుదుచ్చేరి సంబంధించి కూడా. నెక్స్ట్ దివ్యాంగుల ఎన్నికల సిబ్బంది. ఇక్కడ ఇది కూడా పుదుచ్చేరి. ఇవన్నీ ఏంటంటే ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం చేసే కార్యక్రమాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది దివ్యాంగ ఎన్నికల సిబ్బంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ని పూర్తిగా దివ్యాంగులతో నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటింగ్ ప్రక్రియ జరిపే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా దివ్యాంగులు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ అంటే పుదుచ్చేరిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి అట, ఒక బూతు. నెక్స్ట్ శాంభవి చౌదరి అని చెప్పేసి వార్తలో ఉంది. శాంభవి చౌదరి లోక్సభ ఎన్నికల బరిలో అతి పిన్న వయస్కురాలు, 25 సంవత్సరాలట. సమస్తేపూర్ నియోజకవర్గం, బీహార్, లోక్ జనశక్తి పార్టీ. ఓకే, అతి చిన్న వయసు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఎలక్షన్ సంబంధించిన అంశాలు. పుదుచ్చేరిలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ ఫామ్ నంబర్ 26 అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఏంటంటే ఎన్నికల అభ్యర్థన ఆస్తులు, అప్పులు, విద్యార్హతల నేర చరిత్ర గురించి ఫామ్ నంబర్ 26 అయితే చెప్తుంది. ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు. మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, ఆస్తులు పూర్తిగా వెల్లడించలే అని చెప్పేసి, ఇంతే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. దాని గురించి మనకి ఫామ్ 26లో భాగంగా మనము ఇన్ఫర్మేషన్ అయితే దాఖలు చేయాల్సి ఉంటుంది అప్డేట్లో భాగంగా. అయితే ఇది ఓటర్లకు రైట్ టు నోన్ అనే హక్కు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనం తెలుసుకునే హక్కు ఉంది ఓటర్లకు అని చెప్పేసి చెప్పచ్చు. ఇది ఆర్టికల్, ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా మనకి తెలుసుకునే హక్కు ఉంది, రైట్ టు నో. అదేవిధంగా మరి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఈ రైట్ టు నో అనేది సంపూర్ణమైనది కాదు. అంటే ప్రతి చిన్న విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ యొక్క స్వతంత్ర ఎమ్మెల్యే అయిన కరిఖోక్రి ఎన్నిక సక్రమే అని చెప్పేసి కూడా తీర్పు. అంటే అక్కడ ఏంటంటే కేసు వేయడం జరిగింది. అంటే అభ్యర్థి మనకి అన్ని వివరాలు వెల్లడించాలని చెప్పేసి, అంటే ప్రతి చిన్న విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి కరిఖోక్రి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకొక అంశం ఉంటుంది, ఈ విద్యార్హతలకు సంబంధించి కూడా విద్యా అర్హతలు ఉంటాయి కదా, విద్యా అర్హతలకు సంబంధించి కూడా మనం ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆర్పి 1951 ప్రకారం అని చెప్పేసి మనకి కరెక్ట్ ప్రాక్టీస్ కిందకి ఏం రాదు అని చెప్పేసి చెప్తుంది మనకి. అనుగ్రహ్ నారాయణ్ వర్సెస్ హర్షవర్ధన్ అని చెప్పేసి కేసు ఇంపార్టెంట్. అనుగ్రహ్ నారాయణ్ వర్సెస్ హర్షవర్ధన్. ఏది కరెక్ట్ ప్రాక్టీస్ కిందికి రాదు, ఏదంటే విద్యా అర్హత అనేది, అర్హతలు వెల్లడించడం అనేది కరెక్ట్, వెల్లడించకపోవడం అనేది కరెక్ట్ ప్రాక్టీస్ కిందకి ఏం రాదని చెప్పేసి ఈ కేసులో మనకి చెప్పడం జరుగుతుంది. మరి దేని కింద సమాచారం ఇస్తామంటే రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం మనము
కరెక్ట్ ప్రాక్టీస్ కిందకి రాదు అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ రైట్ అగెనిస్ట్ అడ్వర్స్ ఎఫర్ట్ టు క్లైమేట్ చేంజ్. ఇది మనకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేస్ దాని మీద కేసు అయితే పడ్డది. అది కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి మనం, రంజిత్ సిన్హా అని చెప్పేసి, రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది మనకు రాజస్థాన్లో ఉంటుంది, తెలుసు కదా. ఇదేంటంటే వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావం, వ్యతిరేక హక్కు అనేది జీవించే హక్కు ఆర్టికల్ 21, అదేవిధంగా సమానత్వ ఆర్టికల్ 24లో భాగంగా అంతర్భాగం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 24 యొక్క పరిధిని అయితే విస్తరించింది. ఏమని చెప్పిందంటే రైట్ అగెనిస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే ఇది మనకి వాతావరణ మార్పు యొక్క ప్రతికూల ప్రభావంకు, అదేవిధంగా వ్యతిరేకంగా హక్కు అనేది, అంటే వాతావరణం సంబంధించిన ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అది ఆర్టికల్ 21, అదేవిధంగా ఆర్టికల్ 14 ప్రకారం మనకి ఉల్లంఘన అని చెప్పేసి చెప్పవచ్చు. దాని మీద కేసు మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద కేసు పడితే అది మనకు రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంతకుముందు లేదు, ఈ కేసులో భాగంగా ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యతిరేకంగా ఏదైతే ఉంటుందో ఆ అంశాన్ని మనకి ఈ ఆర్టికల్ కింద చూపించింది. ఒకవేళ ఈ ఆర్టికల్ ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ కేసులో మనకి విస్తరించింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 14ని మనము విస్తరించుకున్నాం. ఇది వాతావరణ మార్పులకు అగెనిస్ట్గా జరిగే అంశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే మనకి కోర్టు తీర్పుల అంశాలు ఏముంటాయంటే జనరల్గా ఆర్టికల్ 48A ప్రకారం, ఆర్టికల్ 48A ప్రకారం మనకి పర్యావరణం పరిరక్షణ మరియు దేశంలోని అడవులు ప్రాణులు రక్షించడం అనేది మనకి బాధ్యత అని చెప్పేసి డిపిఎస్పి మనకి చెప్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 51A అండ్ G, ఆర్టికల్ 51A అండ్ Gలో భాగంగా మనకి అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణ పరిరక్షణ ప్లస్ జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి కింద వస్తుంది. రైట్, అట్లా ఇవి రెండిట్లో భాగంగా మనకి న్యాయ సంరక్షణ లేనివి అయినప్పటికీ ఈ నిబంధనల ద్వారా సూచించడానికి పర్యావరణ ప్రాముఖ్యత రాజ్యాంగంలో ఇతర భాగాల్లో కూడా హక్కుగా ఉంది. అంటే ఇవి ఉల్లంఘన జరిగితే మనకు కొట్టుకోవడానికి లేదు, కాకపోతే అవి మనకు ఎక్కడ కనబడుతున్నాయి మళ్ళీ ఇలాంటి అంశాలు అంటే మనకు ప్రాథమిక హక్కుల్లో కూడా కనబడుతున్నాయి కాబట్టి మనకు వాటికి రక్షణ అయితే ఉందని చెప్పి చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ అంశం కోల్కతా హైకోర్టు. మనకి వేసవికాలం ముగిసే వరకు న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కోల్కతా హైకోర్టు అయితే చెప్పింది. సమ్మరట ఎక్కువ ఉడుకుతుంది కాబట్టి మనకి అవసరం లేదని చెప్పేసి కోల్కతా హైకోర్టు చెప్పింది. నెక్స్ట్ మాలోగామ్ పోలింగ్ బూత్, ఇది మనకు వార్తలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్. ఈ మాలోగామ్ పోలింగ్ బూత్ మనకి ఎందుకు వార్తలో ఉందంటే ఏకైక ఓటరు ఓటు వేయడంతో మనకి 100% పోలింగ్ నమోదైతే అయిందట. అక్కడ ఏకైక ఓటర్ అట, సో 100% పోలింగ్ ఓటు. ఎందుకు? ఒకే ఓటరు, ఒక్కరే ఉన్నారు, ఒక్కరే వచ్చి ఓటు వేసిన 100% అయిపోయింది. ఇది మాలోగావ్ పోలింగ్ బూత్. సో కేళ్తాయంగా ఇంకొకటి మనకి స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అహ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేసి వార్తల్లో ఉంది. స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ కాసిం. ఎందుకు వార్తలో ఉందంటే మనకి అడవులు జాతీయ ఆస్తి అని చెప్పేసి ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు చెప్పింది. అడవులు జాతీయ ఆస్తి అని చెప్పేసి ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల మన తెలంగాణ అంశం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. వరంగల్ జిల్లాలో మనకి 106.34 ఎకరాల అటవీ భూమి కేసులో సుప్రీంకోర్టులో తీర్పు ఉంటే మనకి ఇది ప్రైవేట్ వ్యక్తి కాదని చెప్పేసి అటవీ శాఖ అని చెప్పేసి తీర్పిస్తే తెలంగాణ హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఏం జరిగిందంటే వరంగల్లోని భాగంగా 106 ఎకరాలు అనేవి అటవీ భూమి కేసులో మనకి కేసు పడితే అది మనకి అటవీ శాఖది అని చెప్పేసి
ప్రైవేట్ వ్యక్తి కాదు, అటవీ శాఖ అని చెప్పేసి తీర్పిచ్చింది. అంతకుముందు ఏంటంటే ప్రైవేట్ వ్యక్తి అంటే ఇది మనకి అడవులు జాతీయ ఆస్తి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. నెక్స్ట్ వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్. వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంది? ఇది మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం మనకి జనరల్గా ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు ఇవి ఏంటంటే 2019 డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ భాగంగా ఉదయ్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల పోలింగ్కి 48 గంటల వ్యవధిలో మనకి సైలెంట్ పీరియడ్, మనకి బిఫోర్ ఎలక్షన్స్ 48 అవర్స్ ముందు మన ప్రచార కార్యక్రమాలన్నది క్లోజ్ చేస్తాం. దానిలో భాగంగా మనకి వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పేసి సోషల్ మీడియా పోస్టులపై నియంత్రణ కోసం ఆదేశాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, శంభాజీ నగర్ జిల్లా మహారాష్ట్ర మనకి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనకి ఒక్కో పోలింగ్ కేంద్రం పూర్తిగా దివ్యాంగ సిబ్బంది. ఇది కూడా సేమ్ అక్కడ పుదుచ్చేరిలో మనం చూసినాం కదా, సేమ్. కాగ్ ప్లస్ బల్గేరియా మనకు ఒప్పందం చేసుకున్న నేషనల్ ఆడిట్ ఆఫీసర్ అవగాహన ఒప్పందం. ఇది కాగ్ ప్లస్ బల్గేరియా. ఏంది కాగ్ ఉన్నదంటే ఆడిట్ నేషనల్ అవగాహన ఒప్పందం కోసం అట. అదేవిధంగా సూరత్ లోక్సభ స్థానం మనకి సేమ్, కాకపోతే ముఖేష్ దలాల్ బీజేపీ అభ్యర్థి, గుర్తుపెట్టుకోవాలి. ముఖేష్ దలాల్ ఏకగ్రీవం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, అరుణాచల్ ప్రదేశ్లో అని చెప్పి చెప్పుకున్నాం కదా, రైట్. ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి మనకు ఎన్నికల్లో భాగంగా ఉంటారు. స్టార్ క్యాంపెయినర్. స్టార్ క్యాంపెయినర్ అంటే ఎట్లా ఉంటుందంటే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాల్గొనే ప్రచారకర్తలు అని చెప్పి చెప్పొచ్చు. ఇది మనకు గుర్తింపు పొందిన పార్టీకి అయితే, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి అయితే 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉండొచ్చు. ఓన్లీ రిజిస్టర్డ్ వాళ్ళకైతే, ఓన్లీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైతే, రిజిస్టర్డ్ పార్టీకి అయితే 20 మంది ప్రచారకర్తలు ఉంటారు. ఓకే, అయితే ఈ స్టార్ క్యాంపెయిన్ అని చెప్పేసి పిలుస్తాం వీటికి. ఇది ఎన్నికల తేదీ ప్రకటించిన 7 రోజుల్లోపే ఈ పేర్లను మనము అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మన స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పేసి అనుకుంటున్నామో వాళ్ళకి ఎన్నికల ప్రకటన వెలువడిన 7 రోజుల్లోపే మనం తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ స్టార్ క్యాంపెయిన్కి సంబంధించి ఖర్చు పెడతారు కదా, ఆ ఖర్చు అనేది ఎన్నికల సంఘం ఖర్చులోకి రాదు. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. మనం ఏం చేస్తామంటే జస్ట్ క్యాంపెయిన్ ఎవరికి ఎంత ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఏంది, ఏవైతే గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయో, రాజకీయ పార్టీలు ఉంటే వాటికేమో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు పెట్టుకోవచ్చు. ఓన్లీ రిజిస్టర్డ్ వాళ్ళకు మాత్రం 20 మంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మనకి ఆయా రాజకీయ పార్టీల సభ్యత్వం అయితే ఉండాలి. ఆ స్టార్ క్యాంపెయినర్ ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ ఉండాలంటే వాళ్ళ పార్టీ యొక్క సభ్యత్వం ఉంటేనే వాళ్ళు స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ స్టార్ క్యాంపెయినర్ హోదాని రద్దు చేసే అధికారం కూడా ఎలక్షన్కి ఈసీఐకి లేదు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఎందుకంటే అది ఏ స్టార్ క్యాంపెయినర్ అనుమతి ఇస్తుంది కాబట్టి మనకి రద్దు చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ రద్దు చేసే అవకాశం ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. వీళ్ళ ఖర్చు, స్టార్ క్యాంపెయినర్ ఖర్చు అనేది మనకి ఎన్నికల ఖర్చులకి రాదు. ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళ యొక్క ఆ యొక్క రాజకీయ పార్టీ యొక్క సభ్యత్వం అనేది స్టార్ క్యాంపెయినర్లోకి ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్ క్యాంపెయినర్ అనేది ఏం లేదు, ప్రచారకర్తలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డీ ఓటర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనకి జనరల్గా ఏముంటాయి, జనరల్ ఓటర్స్ ఉంటారు, అదేవిధంగా సర్వీస్ ఓటర్స్ ఉంటారు, అదేవిధంగా ఓవర్సీస్ ఓటర్స్ ఉంటారు. ఓకే, ఇట్లా మనకు జనరల్ ఓటర్స్ అంటే జనరల్గా ఏం లేదు, పోలింగ్ బూత్కి వెళ్ళి డైరెక్ట్ ఓటు వేసే జనరల్ ఓటర్స్ ఉంటారు. సర్వీస్ ఓటర్స్ అంటే మనకి జనరల్గా ఎవరైతే సర్వీస్లో భాగంగా విదేశాల్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, డ్యూటీలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఓకే, అంటే ఆ టైంకి మనము ఓటు డైరెక్ట్ వేయకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసేవాళ్ళు. వీళ్ళు ఎంప్లాయీస్ కిందికి కావచ్చు, లేకుంటే ఇతర రాష్ట్రాల్లో చేసే పోలీస్ వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఓవర్సీస్ ఓటర్స్ అంటే దీంట్లో భాగంగా చాలామంది వస్తారండి. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తారు, మనకి ఆర్మీ వాళ్ళు, 3 ఆర్మీ 4 సంబంధించిన వాళ్ళు వస్తారు. ఓకే, ఇట్లా మనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇస్తారు. ఓవర్సీస్ అంటే మనకి ఎన్ఆర్ఐ వాళ్ళు. ఓకే, ఎన్ఆర్ఐస్ ఓవర్సీస్ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మన నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఉంటారు కదా,
వాళ్ళు మరి ఓటు ఎట్లా వేయచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిందే. సో వాళ్ళు పోస్ట్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకి అవకాశం అయితే లేదు ఓట్స్ చోటు. అట్లనే మనకి ఇది ఒకటి వార్తలు డీ ఓటర్స్ అని చెప్పేసి, అంటే డౌట్ఫుల్ ఓటర్స్ అని చెప్పేసి చెప్పచ్చు. డౌట్ఫుల్ ఓటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు అవునా కాదా అని చెప్పేసి అనుమానం అనమాట, డీ ఓటర్స్ అని చెప్పేసి. ఓకే, వీరికి ఓటు హక్కు ఉంటుంది, వచ్చినప్పటికి కూడా ఏంటంటే ఇంకా అనుమానంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు ఎందుకు వచ్చిందంటే 1997లో భాగంగా మనకి బంగ్లాదేశ్ నుంచి మనకి ఇండియాకి వలస వస్తారు చాలామంది. అస్సాం రాష్ట్రానికి వలస వస్తారు. ఆ వలస వచ్చిన దాంట్లో భాగంగా మనకు చాలామంది ఇలాంటి అక్రమ వలసదారులు వస్తారు కదా, అందులో భాగంగా మనకి క్రియేట్ అయింది ఈ డీ ఓటర్స్ అని చెప్పేసి. అప్పుడు మనం డీ ఓటర్స్ అని చెప్పేసి పిలుచుకుంటున్నాం. అంటే ఎవరు అవును మన ఓటర్స్ ఎవరు కాదని చెప్పేసి ఫారెన్ ట్రిబ్యునల్ ఆర్డర్ 1964 కింద ఏర్పడైన ఫారెన్ ట్రిబ్యునల్ వారి కేసు నిర్ణయిస్తే తప్ప వారు ఎన్నికల్లో ఓటు వేయలేరు. ఎవరు? ఫారెన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ 1964. ఈ డీ ఓటర్స్ ఓటు వేయాలంటే దీని అనుమతి అనేది అవసరం. ఫారెన్ ట్రిబ్యునల్ ఆర్డర్ 1964. ఓకే, వీళ్ళు మనకి అనుమతిస్తే తప్ప ఈ డీ ఓటర్స్ అనే వాళ్ళు ఓటు వేయరాదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతే. నెక్స్ట్ ఆర్టికల్ 142 మనకు వార్తల్లో ఉంది. 142 అనేది మనకి సుప్రీంకోర్టు యొక్క విశేష అధికారాలు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆర్టికల్ 142 మరి ఈ విశేష అధికారాలు ఉపయోగించి మరి ఏం చేసిందంటే 14 సంవత్సరాల బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 వారాల గర్భ విచ్ఛిత్తికి మనకి ఆమోదం తెలిపింది. 14 ఇయర్స్ అత్యాచారానికి గురైన 14 ఇయర్స్ బాలిక యొక్క 30 వారాల గర్భ విచ్ఛిత్తి అబార్షన్కి. ఓకే, ఇటీవల మనకి అబార్షన్ని హక్కుగా చేసింది ఏ రాష్ట్రం ఆమోదించిందని చెప్పేసి చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి. అబార్షన్ని ఇటీవల హక్కుగా ఆమోదించిన రాష్ట్రం. అయితే 30 వారాల గర్భ విచ్ఛిత్తికి మనకి యాక్చువల్గా అనుమతి ఉండదు, కేవలం 24 వీక్స్ వరకు మనకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ 142 ఆర్టికల్ ఉపయోగించి సుప్రీంకోర్టు అయితే ఈ అత్యాచారానికి గురైన 14 ఇయర్స్ బాలికకి అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకు వార్తల్లో ఉంది. మనకి కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి చెప్తాం ఈ 142 ఆర్టికల్ని, సుప్రీంకోర్టు యొక్క విశేషాధికారాలు. అయితే స్త్రీ యొక్క స్వయం ప్రతిపత్తి వర్సెస్ మనకి బిడ్డ జీవించే హక్కును చూస్తే మనకి స్త్రీ యొక్క స్వయం ప్రతిపత్తి మనకి ఎక్కువ అని చెప్పేసి చెప్తుంది ఈ కేసులో భాగంగా. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకి చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఉమెన్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అని చెప్పేసి ఇంకొక అంశం వార్తలో ఉంది. చైల్డ్ కేర్ లీవ్ ఉమెన్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏంటంటే దివ్యాంగ పిల్లల యొక్క ఈ దివ్యాంగులు ఏవైతే వాళ్ళ యొక్క రక్షణలో ఉన్న తల్లికి శిశు సంరక్షణ సెలవు అనేది అవసరం. అయితే ఈ సెలవు నిరాకరించడానికి రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరియు శ్రామిక శక్తిలో భాగం. అంటే మనకి దివ్యాంగ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ తల్లి యొక్క సంరక్షణ అవసరం. దానికోసం మనకి ఈ హాలిడేస్ అనేది లీవ్స్ అనేది వాళ్ళకి అవసరం ఖచ్చితంగా. అంటే వాళ్ళు వర్క్ ఫోర్స్లో భాగంగా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి లీవ్స్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగ విధి అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ ఇవ్వకుంటే రాజ్యాంగ విధిని ఉల్లంఘించినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. వర్క్ ఫోర్స్ కింద చూస్తాం మనం, తల్లి యొక్క సంరక్షణని వర్క్ ఫోర్స్ కింద చూస్తాం మనం. శ్రామిక శక్తులు మహిళలు పాల్గొనడం అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ద్వారా మనకి రక్షించబడిన రాజ్యాంగ హక్కు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ అందించడం ద్వారా మనకి శ్రామిక శక్తులు మహిళలు భాగస్వామ్యం అందించవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ లేకుంటే ఒక తల్లి వర్క్ ఫోర్స్లో భాగస్వామ్యం లేకుండే ఉండే అవకాశం ఉంది. అంటే చైల్డ్ కేర్ లీవ్ లేకుంటే మనకి వర్క్ ఫోర్స్లో చేసే అవకాశం లేదు మనకి. ఓకే, వర్క్ ఫోర్స్లో భాగస్వామ్యం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవసరం లీవ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పులో భాగం. నెక్స్ట్ వార్తల్లో ప్రత్యేక రాష్ట్రాలు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ప్రత్యేక గూర్ఖాలాండ్, ప్రత్యేక ఓకే, ఈ ప్రత్యేక గూర్ఖాలాండ్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది కదా. మనకి బిమల్ గురంజ్ నేతృత్వం మనకి గూర్ఖా జనమోర్చా అని చెప్పేసి మనకి ఏర్పాటు చేసుకొని
చేస్తూ ఉంటారు గూర్ఖాలాండ్కి సంబంధించి. ఇది ఒక అంశం మన వార్తలు ఎందుకు ఉంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది 1907 నాటికే గూర్ఖాలాండ్ ఉంది. 1980 నాటికి గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మనకి సుభాష్ గిసింగ్. ఇవన్నీ జిఎస్ పాయింట్స్ జస్ట్ చూస్తున్నా, మీరు పీడిఎఫ్ చూసుకోవచ్చు. గూర్ఖాలాండ్ పదం అనేది మనకి సుభాష్ గిసింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా సుభాష్ గిసింగ్ గూర్ఖాలాండ్ పదాన్ని మొదటిసారి వాడతారు. అయితే డార్జిలింగ్ హిల్స్లో మనకి నేపాలీ మాట్లాడే ప్రాంతాలు మనకి డిమాండ్ చేస్తున్నాయి. ఇవి జాతి సంస్కృతి భాషలో తేడాలు కాబట్టి మనకి 2011లో గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటారు 2011లో. ఇవన్నీ జిఎస్ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంది, ప్రత్యేక గూర్ఖాలాండ్ అంశం వార్తల్లో ఉంది. మరి ఎవరు నాయకత్వం వహిస్తున్నారంటే బిమల్ గురంగ్. ఎవరు? బిమల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ బిమల్ గురంగ్ మనకు గూర్ఖా జన ముక్తి మోర్చా అని చెప్పేసి దాని ఆధ్వర్యంలో పోరాటం అయితే చేస్తున్నాడు, ప్రత్యేక గూర్ఖాలాండ్ పోరాటం. రైట్. 244 సబ్ క్లాస్ ఏ మనకు వార్తల్లో ఉంది. ఈ 244 సబ్ క్లాస్ ఏ అనేది మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే దీన్ని మనము 22 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1960 ద్వారా ఏర్పరచుకున్నాం. ఇది అస్సాంలోని డిఫు లోక్సభలో నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 244ఏని అమలు చేస్తామని చెప్పేసి, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిళ్ళు, హామీ ఇచ్చిరట. అందుకోసం మనకు వార్తలు ఉంది. ఇక్కడ అస్సాంలోని డిఫు. ఓకే. అస్సాం రాష్ట్రంలో మొత్తం మరి లేదా ఏదైనా ఒక ప్రాంతం మనకి ఆటానమస్ స్టేట్గా మనకి ప్రకటించుకోవచ్చు. ఇక్కడ అస్సాంలో మొత్తం కావచ్చు, అంటే హోల్ స్టేట్ కావచ్చు, లేకుంటే కొంత ప్రాంతాన్ని కావచ్చు, అటానమస్ అటానమస్ స్టేట్గా మనకి ప్రకటించుకునే అవకాశం ఉంది. ఇది ఈ 22nd CAA 1969 ద్వారా ఏర్పరచుకున్న ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 244A అనేది. ఓకే. ఇది మనకు 6th షెడ్యూల్ కంటే మనకి విస్తృత అధికారాలు కలిగి ఉంటుంది. 244A ఏం లేదు, ఇది అటానమస్ స్టేట్గా ప్రకటించుకునే హక్కు అని చెప్పి, స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా మనం రాష్ట్రంగా ఏర్పరచుకునేది ఏంటంటే 244 సబ్ క్లాస్ ఏ అని చెప్పి చెప్తుంది మనకి. ఇది మనము 22nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1969 ద్వారా చేసుకున్నాం. ఎందుకు వార్తల్లో ఉందంటే అస్సాంలోని డిఫు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు హామీ ఇచ్చారు కాబట్టి వార్తల్లో ఉంది. హామీ ఇస్తే మనకి ఎన్నికల న్యూస్ కదా అంటే ఖచ్చితంగా మనకి ఇది ఇక్కడ ఆర్టికల్ వార్తల్లో ఉంది కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్లో చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 39B మనకు వార్తల్లో ఉంది. రైట్. ఈ ఆర్టికల్ 39B మనకు ఫస్ట్ ఏం చెప్తారంటే సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మనకి అందుబాటులో ఉన్న సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి నియంత్రణ కావచ్చు, లేకుంటే దాని మీద యాజమాన్యం కావచ్చు, సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలని చెప్పేసి 39B మనకు చెప్తుంది. ఏం లేదు, సమాజంలో ఉన్న సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యాజమాన్యంగా నియంత్రణ కానీ అందరికీ సమానంగా అందే విధంగా చూడాలి సహజ వనరులపై అని చెప్పేసి 39B ఆర్టికల్ మనకు చెప్తుంది. అయితే మనకి ఇప్పుడు ఎందుకు వార్తలు ఉందంటే ఇది మనకు దీని మీద 9 members బెంచ్ అనేది విచారణ చేపట్టింది సుప్రీంకోర్టులో భాగంగా. ఇది ఎందుకు వార్తల్లో ఉంది. 9 members బెంచి విచారణ దీని మీద. అయితే దీనికి సంబంధించి ఒక 3 కేసులు ఉన్నాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఆ కేసులకు సంబంధించి. 39B అనేది ఏంటిది, ఎందుకు వార్తల్లో ఉంది, మరి దీనికి సంబంధించిన కేసులు ఏమి అవి చూస్తే, ఒకటి 1977లో భాగంగా మనకి కర్ణాటక రాష్ట్రం వర్సెస్ రంగనాథ్ రెడ్డి, కర్ణాటక స్టేట్ వర్సెస్ రంగనాథ రెడ్డి అని చెప్పేసి ఇదొక కేసు. ఈ కేసులో ఏం చెప్తా అంటే మనకు ప్రైవేట్లీ ఓన్డ్ రిసోర్సెస్ డిడ్ నాట్ కమ్ అండర్ మెటీరియల్ సోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. అంటే మనకి ఈ ప్రైవేట్ ఆస్తులు అనేవి మనకి సహజ వనరుల కిందికి రావు అని చెప్పేసి ఇది చెప్తుంది. ఇది మనకి 4-1తో తీర్పిస్తుంది. ఈ 1 ఎవరు అంటే మనకి కృష్ణ అయ్యర్ అని చెప్పేసి చెప్పవచ్చు, కృష్ణ అయ్యర్. అయితే ఇంకో కేసు ఉంటుంది దీనికి సంబంధించి 1983లో భాగంగా సంజీవ్ కోక్ కేసు అని చెప్పేసి ఉంటుంది. సంజీవ్ కోకు కేసు.
ఈ సంజీవ్ కోక్ కేసు మనకి కృష్ణయ్యర్తో ఏకీభవిస్తుంది. ఇక్కడ ఉన్నది కదా, నేను వ్యతిరేకించిండు అంటే ఇక్కడ ఏం చెప్పింది, మనకి ప్రైవేట్ ఆస్తి అనేది సహజ వనరుల కిందికి రాదని చెప్పేసి చెప్పింది. కాకపోతే ఇక్కడ అగెనిస్ట్గా చెప్పింది ఈ కేసులో. సో ఇవి రెండు బ్యాలెన్స్ అయింది. ఇదొక తీర్పు ఇచ్చింది, ఇదొక తీర్పు ఇచ్చింది, కాబట్టి ఎటు సైడ్ లేకుండా బ్యాలెన్స్ అయింది. దీని తర్వాత మనకి నెక్స్ట్ కేసు ఉంటుంది 1996. ఓకే, ఇది ప్రైవేట్ ఆస్తి అయినప్పటికీ కూడా సహజ వనరుల కిందికి వస్తుందని చెప్పేసి ఈ కేసులో బాగా చెప్పింది కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి మఫత్లాల్ వర్స్ ఇండస్ట్రీస్ కేసు అని చెప్పేసి ఉంటుంది ఇంకోటి, మఫత్లాల్ ఇండస్ట్రీస్ కేసు. ఈ మఫత్లాల్ ఇండస్ట్రీస్ కేసు మనకి ఏం చెప్తామంటే 9 మెంబర్స్ కోసం ఈ కేసు మనకి ఇప్పుడు ఈ 9 మెంబర్స్ బెంచ్ కోసం మనకి రిఫర్ చేసింది. సో అందుకు మనకు వార్తల్లో ఉంది. అంటే ఈ కేసులో భాగంగా ఆల్రెడీ ఇవి రెండు బ్యాలెన్స్ అయినాయి కాబట్టి ఈ కేసులో భాగంగా 9 మెంబర్స్ బెంచ్కి మనకి కేసు అయితే వెళ్ళింది. ఇది మనకి ప్రస్తుతం కేసు ఏంటంటే విషయానికి వస్తే మనకి మహారాష్ట్ర గృహ నిర్మాణ ప్రాంతాభివృద్ధి చట్టం 1976 కింద సవరణ సమీక్ష చేస్తుంది. దాదాపు 70% మంది యజమానులు అంగీకరిస్తే ఏందట, మహారాష్ట్ర యొక్క గృహ నిర్మాణ మరియు ప్రాంతాభివృద్ధి చట్టం 1976, మహారాష్ట్ర యొక్క గృహ నిర్మాణ ప్రాంతాభివృద్ధి చట్టం 1976 సవరణ మనకి సమీక్ష చేస్తుందట. దాని మీద మనకి 70% మంది యజమానులు అంగీకరిస్తే ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకొని పునరుద్ధరించవచ్చు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. సో ఏంటిది, ఒకవేళ 70% మంది యాజమానులు అంగీకరిస్తే ప్రైవేట్ ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి చట్టం చెప్తుంది కదా. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీన్ని వ్యతిరేకిస్తూ మనకి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. అందుకు మనకు 9 మెంబర్స్ బెంచ్కి రిఫర్ చేయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే ఆ మహారాష్ట్ర చట్టం 1976 ఏదైతే ఉందో అది ఏం చెప్తుందంటే 70% మంది యాజమానులు అంగీకరిస్తే ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్తే దానికి అగనిస్ట్గా అసోసియేషన్ ఉంటుంది కదా, ఇల్లే ఓనరు, ఆ ఓనర్స్ యాజమాన్యం అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. అంటే ప్రైవేట్ ఆస్తిని ఇట్లా స్వాధీనం ఎట్లా చేసుకుంటారు దీని తీర్పులో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకు అయితే మనకి 39Bని మరి 39Cని మనకి రక్షణ కల్పించేది మనకి 31C అని చెప్పేసి చెప్పొచ్చు మనం, ఆస్తి హక్కు అని చెప్పేసి. అయితే ఈ 39B 39Cలకు మనకు ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 మనకు మినహాయింపు ఉంటుంది. ఓకే, దానికి సంబంధించి అది వేరే సబ్జెక్టు. ఓకే, ఇదైతే మనకు వార్తల్లో ఉంది కాబట్టి మనము చూసుకోవాలి 39B. రైట్, నెక్స్ట్ నిద్రించే హక్కు. బాంబే హైకోర్టు మనకు చిన్న అంశమే, ఒకసారి చూడండి. మనీ లాండరింగ్ కేసులో రాము కొట్టు ఇస్రానీ అనే ఈ 64 years ఏజ్ వ్యక్తి ఈడీ ఏం చేసిందంటే రాత్రి సమయంలో వెళ్ళి విచారణ చేపట్టింది. ఆయన కోర్టులో కేసేస్తే నిద్రించే హక్కు భంగం కలిగించిండు అని చెప్పేసి కోర్టులో కేసేస్తారు బాంబే హైకోర్టులో. ఇది ప్రాథమిక హక్కు ఉల్లంఘన కింద అని చెప్పేసి చెప్తుంది బాంబే హైకోర్టు కూడా. మనకి ఇది ఆర్టికల్ 21 మనకి ఉల్లంఘన జరిగినట్టు అని చెప్పి చెప్తుంది. అయితే ఈ నిద్రించడం కూడా మనకు డేలో కానీ లేకుంటే ఎక్కడ పడితే అక్కడ కానీ అట్లా నిద్రిస్తే దాన్ని ఉల్లంఘన అన్నారు. ఓన్లీ రాత్రి సమయంలో మనం నిద్రించే టైంలో ఇట్లాంటివి చేస్తే మనకి ఉల్లంఘన అని చెప్పేసి చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ మనకి అద్వా సారా సన్ని అని చెప్పేసి ఇంకొక అంశం వార్తల్లో ఉంది. అద్వా సారా సన్ని ఈమె ఎవరంటే కేరళ వ్యక్తి. అయితే భారతదేశం మొట్టమొదటి వినికిడి లోపం రిజిస్టర్డ్ ప్రాక్టీసింగ్ లాయర్ అట. వినికిడి లోపం యొక్క రిజిస్టర్డ్ ప్రాక్టీసింగ్ లాయర్ అని చెప్పొచ్చు. ఇంటర్ప్రిటర్ ద్వారా హియరింగ్ స్పీచ్ ఇంపేర్డ్ అడ్వకేట్ వాదన విన్న తొలి హైకోర్టు కర్ణాటక హైకోర్టు. అంటే ఈమెకి వినబడదు, మాట్లాడరాదు. ఎందుకంటే వినికిడి ఉంటే మనకి మాట్లాడడం రాదు కదా. అట్లా వినికిడి లోపం ఉన్నప్పటికీ ప్రాక్టీస్ లాయర్, రిజిస్టర్డ్ ప్రాక్టీస్ లాయర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అద్వా సారా సన్ని. మరి ఫస్ట్ వాదనలు విన్న కోర్టు ఏదంటే కర్ణాటక హైకోర్టు. ఇది రికార్డు. సారా ఇంతకుముందు మనకు 2023లో భాగంగా సుప్రీంకోర్టులో కేసు వాదించి చరిత్ర సృష్టించింది ఆల్రెడీ అద్వా సారా సన్ని. వినికిడి లోపం ఉన్న రిజిస్టర్డ్ లాయర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం చూస్తే మహామండలేశ్వర్ హేమాంగి సఖి అని చెప్పేసి మనకి యూపీ వారణాసి లోక్సభ నియోజకవర్గంలో
ఇక్కడ ఏం జరిగిందంటే మహామండలేశ్వర హేమాంగి, ఇది ఇంపార్టెంట్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. సఖి, ఎందుకంటే ఈమె భగవద్గీత బోధకురాలు, గుజరాత్. ఓకే రైట్. అయితే ఈమె ఏం చేసింది, ట్రాన్స్జెండర్. ఈమె మోడీ మీద, గుజరాత్లో జన్మించి వారణాసిలో మోడీ పోటీ చేస్తున్నారు కదా, సేమ్ ఈమె కూడా గుజరాత్లో ఈమె భగవద్గీత బోధకురాలట. ఈమె ట్రాన్స్జెండరు, మోడీ మీద పోటీ చేస్తుంది వారణాసిలో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్జెండరు, మహామండలేశ్వర హేమంగి, సేమ్ గుజరాత్లో జన్మించింది, వారణాసిలో పోటీ చేస్తుంది. మోడీ కూడా గుజరాతే, వారణాసిలో పోటీ చేస్తుంది, మోడీ మీద పోటీ చేస్తుంది. అదేవిధంగా మనకి ట్రాన్స్జెండర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈమె మనకి అఖిల భారత హిందూ మహాసభ యొక్క సభ్యురాలట. ఓకే, నెక్స్ట్ మనకు ఓకే, ఆల్రెడీ మనం చూసినాం, సూరత్ లోక్సభలో నియోజకవర్గంలో మనకి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తే ముఖేష్ దళాల్ మన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అని చెప్పేసి ప్రకటించిండు కదా. ఎందుకు తిరస్కరించిండు అని చెప్పేసి ఇది కూడా మనకి ఎన్నికల్లో నామినేషన్ అనేది వార్తల్లో ఉంది. నామినేషన్ కోసం చట్టం ఏమైనా ఉందంటే 1951 సెక్షన్ 33 ప్రకారం మనకు 25 ఏజ్ కలిగిన ఓటర్ల జాబితాలో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వాళ్ళు నామినేషన్ చేయడానికి అర్హులు అని చెప్పేసి చెప్తుంది. అదొకటి. ఇంకొక అంశం మనకి వెరీ ఇంపార్టెంట్ ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఓటు హక్కు మనం పోటీ చేయడానికి హక్కు కల్పిస్తుంది ఇది. అయితే ఈ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉంటాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అయితే మనకి ఒక ప్రపోజర్, ఒక ప్రతిపాదించే వ్యక్తి ఉండాలి, ఒకరు సరిపోతుంది. గుర్తింపు పొందిన వాళ్ళకైతే ఒకరు సరిపోతుంది. కానీ ఎవరైతే రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయో ఆ రిజిస్టర్డ్ పార్టీ కావచ్చు, లేకుంటే మనకి గుర్తింపు పొందని కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, వీళ్ళకి మనకు దాదాపు 10 మంది ప్రపోజర్స్ ఉండాలి, 10 మంది ప్రతిపాదించే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అభ్యర్థి వేరు ప్రపోజల్స్తో 4 నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. ఒక సెట్ సక్రమంగా ఉంటే సరిపోతుంది, 4 కూడా చేయవచ్చు అట. జస్ట్ ఇవన్నీ ఎలక్షన్ అంశాలు, జనరల్ అంశాలే, కానీ వార్తల్లో ఉంటే మనకు అన్ని కరెంట్ అఫైర్సే. నెక్స్ట్ ఆర్టికల్ 329B సంబంధించి హైకోర్టు మనకి ఎన్నికల పిటిషన్ ద్వారా ప్రశ్నించవచ్చు. ఇది కూడా ఇంకొకటి, కోర్టుల సమాచారం మనకు వాట్సాప్ ద్వారా అందిస్తారట. వాట్సాప్ ద్వారా ఇది కేసుల లిస్టింగ్ కావచ్చు, కోర్టుల తీర్పులు కావచ్చు, వాట్సాప్ ద్వారా కక్షిదారులకు మనకి పంపిస్తారట. మనకి నంబర్ కూడా ఉన్నది, వాట్సాప్ నంబరు చూసుకోండి ఒకసారి. వీవీప్యాట్ కేసు సుప్రీంకోర్టు ఆదేశాలు మనకి ఏడీఆర్ వర్సెస్ ఈసీఐ 2024 అండ్ అదర్స్. ఏంటిది వీవీప్యాట్ కేసు, రైట్. ఫస్ట్ మనకు వీవీప్యాట్ అంటే ఏందో తెలియాలి. తెలుసు జనరల్గా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా. వీవీప్యాట్ అంటే ఏం లేదు, మనం ఏవైతే బ్యాలెట్లో ఓటేస్తాం, ఓటేసిన తర్వాత మనకి ఎవరికి ఓటేసినామని చెప్పేసి మనకు ఒక స్లిప్ ఆ వీవీప్యాట్లో మనకి కనబడుతుంది, బాక్స్లో ఒక 7 సెకండ్లు కనబడుతుంది. ఆ కనబడి మళ్ళీ అదే బాక్స్లో వెళ్ళిపోతుంది. అది మనకి వీవీప్యాట్ అని చెప్పేసి చెప్తాం. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇటీవల. ఫలితాలు ప్రకటన మనకు 45 రోజుల్లో సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి నిల్వ చేయాలని చెప్పేసి ఈసీఐకి ఆదేశం ఇచ్చింది. అయితే ఏవైతే ఉంటాయో ఆ వీవీప్యాట్ సంబంధించినవి అవి సింబల్ లోడింగ్ యూనిట్స్, SLN అని చెప్పేసి పిలుస్తాం, SLU అని చెప్పేసి. సింబల్ లోడింగ్స్ అంటే దానికి సీల్ ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ వేసి మనకి 45 డేస్ లోపు స్టోర్ చేయాలని చెప్పేసి చెప్పింది. ఇవి మనకి మెమొరీ యూనిట్స్ అట, SLU అనేటివి. ఓకే, అంటే మ్యాచ్ బ్యాక్స్ పరిమాణంలో ఉంటాయి మెమొరీ యూనిట్. ఇవి మొదటి ఎన్నికల చిహ్నాలను లోడ్ చేయడానికి కంప్యూటర్కి కనెక్ట్ చేయబడి ఉంటాయట. ఆపై వీవీప్యాట్ మిషన్లో అభ్యర్థుల చిహ్నాలను నమోదు చేయడానికి ఉపయోగించబడతాయి. దాని తర్వాత ఓటింగ్ ప్రక్రియలో కూడా వినియోగించారు దీన్ని అని చెప్పేసి చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో ఇలాంటివి ఏమి ఉండవు, దాని తర్వాత 45 డేస్లో స్టోర్ చేసుకోవడానికి ఇది అవసరం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇదే అంశంలో భాగంగా ఆదేశం, ఫలితాలు ప్రకటన తర్వాత 2వ, 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులు
ఫలితాలు ప్రకటించిన 7 రోజుల్లోపే మనకు ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేసుకోవచ్చు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పిన నియోజకవర్గంలోనే పోలీస్ స్టేషన్లో వారు సూచించిన సీరియల్ నెంబర్ కలిగి 5% ఈవీఎంలను మైక్రో కంట్రోల్ మెమొరీని వాటిని తయారు చేసిన ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఏమైనా జరిగితే ఇట్లాంటివన్నీ వస్తాయి. మనకు జనరల్ అంశాలు జస్ట్ ఏంటంటే చెప్పాలని చెప్తున్నాను నేను. ఇది మనకు కరెంట్ అఫైర్స్ అంటే అవగాహన ఉండాలి. ఏదైనా స్టేట్మెంట్ రూపంలో రావచ్చు. అయితే ఈ వీవీప్యాట్ సంబంధించి మనకు సుబ్రహ్మణ్య వర్సెస్ ఈసై 2013 మనకు చెప్తుంది వీవీప్యాట్ సంబంధించి. ఓకే, సుబ్రహ్మణ్య వర్సెస్ ఈసై 2013. మరి వీవీప్యాట్ అనేది ఎందుకు వచ్చింది? ఓకే, దీన్ని ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి పిలిచినాం కదా. ఇది మనకు 1961 ఎలక్షన్ కండక్ట్ రూల్స్లో భాగంగా 2013 నోక్సెస్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మనం నాగాలాండ్లో ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నోక్సెస్ నాగాలాండ్ 2013 ఎన్నికల్లో మనం ప్రవేశపెట్టుకున్నాం దీన్ని. ఇది మనకు ఎందుకు అవసరం? మరి ఎందుకు అవసరం అంటే అసలు మనం ఈవీఎంలో భాగంగా ఓడేసినాం మరి ఎవరికి వేసినాం అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఏం లేదు, ప్రూఫ్ ఏం లేదు. సో అందులో 13లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది వీవీప్యాట్ని. అంటే ఒక 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది కాబట్టి మనం దాదాపు ఎవరికి వేసినాం అనేది ఆ సింబల్ కూడా కనపడుతుంది మనకి. ఓకే, అది వెళ్ళి పోతుంది. ఎందుకంటే ఆ వివరాలు దాంట్లో ఉంటాయి. అభ్యర్థి సంఖ్య, అభ్యర్థి పేరు, అభ్యర్థి చిహ్నం, వీవీప్యాట్ ఒక ఐడి, ఇవన్నీ మనకు వస్తాయి. ఏమన్నా జరిగితే ఫ్రాడ్ జరిగితే అవన్నీ మళ్ళీ తర్వాత ఆ స్లిప్స్ అనేవి మనకి చూసుకొని విచారణ చేపట్టవచ్చు. నెక్స్ట్ అబూజ్మాడ్ ఎన్కౌంటర్ అని చెప్పేసి మనకి ఇటీవల మనకి జరిగింది కదా. ఇక్కడ ఛత్తీస్గఢ్లో బాగా జరిగింది కదా అబూజ్మాడ్ ఎన్కౌంటర్. 29 మంది మనం గుర్తుపెట్టుకోవాలి. అబూజ్మాడ్ ఎన్కౌంటర్, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 29 మంది మరణిస్తారు. ఒకటి ఆపరేషన్ నాయకత్వం ఎవరంటే మనకి కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంద్ర కళ్యాణ్. ఓకే, దళాలు మనకి బీఎస్ఎఫ్ పాల్గొన్నారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అని చెప్పేసి పాల్గొన్నారు. అయితే జనరల్గా మనకి ఎన్కౌంటర్కి మనకి భారతదేశంలో ఎలాంటి చట్టపరమైన మద్దతు అనేది లేదు. ఓకే, చట్టపరంగా మద్దతు లేదు. బట్ ఏంటంటే మనకి పియూసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో మనకి ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ కిల్లింగ్ పై సుప్రీంకోర్టు 16 పాయింట్స్ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది, మనకి ఎన్కౌంటర్ ఎలాంటి భారతదేశంలో చట్టం లేదు, మద్దతు లేదు. కానీ మనకి 2014లో భాగంగా పియూసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ కేసులో భాగంగా ఒక 16 పాయింట్లు మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తుంది దీని మీద, ఎన్కౌంటర్ మీద. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీలంక శరణార్థుల కేంద్రం నుంచి తొలి ఓటరు నళిని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక శరణార్థుల తొలి ఓటర్ మనకి దేశ చరిత్రలోని ప్రథమం నళిని పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 1986లో రామేశ్వరం సమీపంలో మండలంలో ఉన్న ఈ శరణార్థి ఆలయం ఏదైతే ఉందో అది శరణార్థి శిబిరంలో భాగంగా ఈమె అప్పుడు జన్మించిందట. ఇది 2022లో మనకు పౌరసత్వం అందించడం నళినికి 2024 ఓటు హక్కు వినియోగించుకుంటారు. మనకి ఇండియాలో ఈ రెఫ్యూజీ సంబంధించి శరణార్థికి సంబంధించి ఎలాంటి చట్టం లేదు. అదేవిధంగా మనం 1951 సంబంధించి కూడా శరణార్థుల ఒప్పందంపై సంతకం చేయలేదు ఇండియా. 1967 ప్రోటోకాల్పై సంతకం కూడా చేయలేదు. అదొకటి అంశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వెరీ ఇంపార్టెంట్. మనకి ఇటీవల మనకు అరవింద్ కేజ్రీవాల్ మనకి జైల్లో ఉన్నారు తెలుసు. సో ఈ అరవింద్ కేజ్రీవాల్ మనకి జైల్లో ఉన్నాడు. మరి ఈ ఓటు హక్కు ఉందా? అదేవిధంగా ఇంకొక పర్సన్ జైల్లో ఉన్నారు మనకి, ఎవరంటే వారిస్ పంజాబ్ ది చీఫ్ అమృత్ పాల్ సింగ్ ఎక్కడ? దిబ్రూగఢ్ జైలు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలో మన తిహార్ జైలు. బీహార్ కాదు, తిహార్ జైలు. అయితే ఈ అమృత్ పాల్ సింగ్ ఏమో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ఏమో ఓటు హక్కు లేదు, ఓటు వేసే హక్కు లేదు. ఎందుకు?
ఇక్కడ మనం అంశాలు డిస్కస్ చేయాలి. ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఓటు హక్కు లేదు, కానీ దిబ్రూగఢ్ జైల్లో ఉన్న అమృత్పాల్ సింగ్కి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది. అయితే ఇక్కడ మనం 2 అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి పంజాబ్లోని ఖాదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడట. ఖాదూర్ సాహిబ్ మరి ఈయనకేమో ఓటు హక్కు లేదు, ఈయనకేమో పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఏం చట్టం చెప్తుంది మనకి అని చెప్పి చూస్తే మనకు నేరం రుజువైతే తప్ప ఎవరు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించబడలేదు. అంటే ఈయన ఏంటంటే నేరం అయితే రుజువు అండర్ ట్రయల్ ఖైదీనే. అయితే ప్రస్తుతం మనకి పోటీ చేయడానికి అవకాశం ఉంది. నేరం రుజువు కాకుంటే పోటీ చేయవచ్చు. నేరం రుజువు కాకుండా మనకి జైల్లో ఉంటే ఓటు వేసే హక్కు లేదు. మరి జైల్లో ఉన్న ఎవరికి ఓటు వేసే హక్కు ఉందంటే మనకి జైల్లో ఉన్న పీడీ యాక్ట్ కింద ఉంటే ఓటు వేయచ్చు. అదేవిధంగా బెయిల్ పై ఉన్న దోషులు, ఒకవేళ దోషి అయినప్పటికీ బెయిల్ మీద ఉన్నాడు అనుకోండి, బెయిల్ అంటే బయటకు వస్తాడు కదా, ఓటు వేయచ్చు. ఓకే, పీడీ యాక్ట్ కింద పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనకి ఓటు వేయచ్చు. మరి ఎవరు నిర్బంధంగా ఆల్రెడీ నిర్బంధంలో ఉన్నవాళ్ళు, నిర్బంధంలో జైలు ఉన్న వాళ్ళు వేయరాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఈ అంశాన్ని ఎవరు చెప్తున్నారంటే 1951 రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 62 5 సబ్ క్లాస్. రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 62 సబ్ క్లాస్ 5. ఇది వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ అంశాన్ని పీడీ యాక్ట్ కింద వాళ్ళు చేయొచ్చు, ఓటు వేయచ్చు. బెయిల్ మీద వచ్చిన దోషులు కూడా ఓటు వేయచ్చు. నిర్బంధంలో జైల్లో ఉన్న వాళ్ళు ఓటు వేయకూడదు, వేయరాదని చెప్పేసి రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 62 సబ్ క్లాస్ 5 ప్రకారం మనకి చెప్తుంది. మరి ఈ అమృత్పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు, అయినప్పటికీ పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఇది ఏం చెప్తుందంటే ఆర్టికల్ మనకి ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 1951 రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 83 ప్రకారం ఒక వ్యక్తి దోషిగా నిర్ధారించబడి 2 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడితే విడుదలై తేదీ నుంచి, అంటే ఇప్పుడు మనకి అమృత్పాల్ సింగ్ ఉన్నాడు కదా, మనకి ఇప్పటికీ ఆ నేరం అనేది రుజువు కాలే కాబట్టి మనకి రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం 8 సబ్ క్లాస్ 3 దీని ప్రకారం ఎవరికి 2 సంవత్సరాలు శిక్ష అనుభవించి దాని తర్వాత రిలీజ్ అయినప్పటి నుంచి 6 ఇయర్స్ వరకు పోటీ చేయాలి. కానీ ఈయనకు శిక్ష పడలేదు, 2 సంవత్సరాలు జైలుకు పోలేదు కాబట్టి ఈయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి మనకి చట్టం వచ్చింది, అది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 62 సబ్ క్లాస్ 5 ఏం చెప్తుందంటే ఓటు హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదని చెప్తుంది. లేదు ఎన్నికల్లో ఎవరు పోటీ చేయొచ్చు, ఎవరు పోటీ చేయరాని, ఎవరు పోటీ చేయరాదని చెప్పేసి ఇక్కడ చెప్తుంది మనకి 8 సబ్ క్లాస్ 3. 2 ఏళ్ళు ఎవరైతే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత 6 ఇయర్స్ పాటు మనకి అనర్హులు అని చెప్పి చెప్తుంది కదా, ఇది మనకి 8 సబ్ క్లాస్ 3 చెప్తుంది. రైట్, ఇది రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఓటు హక్కు చట్టం విధించిన పరిమితులకు లోబడి ఉంటుంది. మనకు జనరల్గా చట్టం అనేది దేని ప్రకారం మనకు ఓటు హక్కు ఇస్తుంది. ఇక్కడ ఓటు హక్కు చేయరాదని చెప్పేసి చట్టం చెప్తుంది కదా, సేమ్ ఇక్కడ RPA 1951 సెక్షన్ 62 సబ్ క్లాస్ 1 ఇది ఏం చెప్తుందంటే ఎవరైతే నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో పేరు ఉంటుందో వాళ్ళు ఓటు చేయవచ్చు. అంటే ఓటు హక్కు ఇచ్చేది ఇది 62 సబ్ క్లాస్ 1, ఓటు హక్కు తీసుకునేది 62 సబ్ క్లాస్ 5 అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, అంతే, మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 83 ఏమో మనకి ఎన్నికల్లో పోటీ చేయరాదు, ఎవరు అనర్హులు అని చెప్పి చెప్తుంది. 62 సబ్ క్లాస్ 5 ఏమో ఓటు ఎవరు వేయరాదు అని చెప్పేసి చెప్తుంది. అంతే. నెక్స్ట్ 73 ఏళ్ల కేసును పరిష్కరించిందట తెలంగాణ హైకోర్టు. పేరు గుర్తుపెట్టుకుని నవాబ్ ఫక్రుల్ ముల్క్ చెందిన వారసత్వ భూమి పంపిణీ వివాదంలో భాగంగా 1951 24 ఇన్ని సంవత్సరాల కేసును కూడా పరిష్కరించిందట. నెక్స్ట్ పోలింగ్ ప్రక్రియకు అంతరాయం మరి జరిగితే ఎట్లా ఉంటుంది? పోలింగ్ ప్రక్రియకు అంతరాయం అంటే మనకి ఇక్కడ అంటే మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో అభ్యర్థి మృతి చెందిందట. అందులో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోని 19 PSలలో మనకి పోల్ చెల్లదు అని చెప్పేసి ప్రకటించారట, అది గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశపూర్వక విధ్వంసం, ఈవీఎంలను ఆపివేయడం, బూత్ క్యాప్చరింగ్ 58A కింద వస్తుంది మనకి.
ఆర్పిఎస్ సెక్షన్ 58 ఎన్నిక చెల్లదు అని ప్రకటించవచ్చు. ఇలాంటి అంశాలు పీడిఎఫ్లో ఉన్నాయి, చూసుకోండి. ఇంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏముంటాయి. ఒక కొత్త పోల్ తేదీ నిర్ణయం చేస్తుంది. ఒకవేళ ఏమన్నా డిస్టర్బెన్స్ జరిగి మళ్ళీ మనము ఎన్నిక చెల్లదు అని ఏం చెప్తుందంటే రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 58 చెప్తాను ఎన్నిక చెల్లదు అని చెప్పేసి. ఓకే, లేదు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అంతరాయం, వైలెన్స్, ఈవీఎం పనిచేయకపోవడం ఇట్లాంటివి జరిగితే మనకి సెక్షన్ 57(1) పోలింగ్ అనేది వాయిదా పడుతుంది. సేమ్ ఇది ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరుగుతున్నాయి. 51 ఆల్రెడీ పోలింగ్ అనేది వాయిదా పడుతుంది. కానీ ఇదేంటంటే కావాల్సుకొని డిస్టర్బెన్స్ చేస్తే ఇక్కడ మనకి ఎన్నిక చెల్లదు అని చెప్పేసి చెప్పవచ్చు. ఒకవేళ అభ్యర్థి మరణించిన అనుకో, అది సెక్షన్ 52 మనకి చెప్తుంది. అభ్యర్థి ఏంది, ఒకవేళ పోటీలో ఉండి మరణించిన అనుకోని ముందే గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మరణించిన సందర్భాల్లో మాత్రమే పోలింగ్ వాయిదా వేయబడుతుంది. ఒకవేళ నామినేషన్ చివరి తేదీన మరణిస్తే మాత్రం రాజకీయ పార్టీ 7 రోజుల్లోగా మళ్ళీ ఇంకొక వ్యక్తిని మనం అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటింగ్ అయిపోయింది అనుకోండి, ఓటింగ్ అయిపోయిన తర్వాత మరణించింది అనుకోండి, గెలిస్తేనేమో ఉప ఎన్నిక జరుగుతుంది, ఓడితేనేమో ఏం లేదు, అంతే. ఇంకొకటి ఎలక్షన్ అంశమే. మొత్తం ఎలక్షన్ అంశాలు ఏప్రిల్ అంటేనే మొత్తం ఎలక్షన్ అంశాలే పాలిటీలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుతుబ్ మినార్పై మనకి త్రివర్ణ పతాకం, పార్లమెంటు భవనం, ఎన్నికల సంఘం లోగో విద్యుత్ వెలుగుల్లో ప్రదర్శించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కుతుబ్ మినార్పై ఏది ఈసీఐ, ఎవరెవరు, పార్లమెంటు భవనం ఒకటి, రెండోది ఈసీఐ లోగో, మూడోది త్రివర్ణ పతాకం విద్యుత్ వెలుగులో ప్రదర్శించింది. ఇప్పుడు అన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రోగ్రామ్సే ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ 3D ప్రింటెడ్ బ్యాలెట్ యూనిట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అది ఐఐటి గౌహతి. 3D ప్రింటెడ్ బియూ అట బ్యాలెట్ యూనిట్ మనకి ఐఐటి గౌహతి ప్లస్ స్వీప్ అంటే మనకి ఈ అవగాహన కార్యక్రమం. ఐఐటి గౌహతి స్వీప్ సిస్టమ్ ఎమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ సెల్ అని చెప్పేసి పిలుస్తాం. స్వీప్ సంబంధించి ఓకేం లేదు. 3D ప్రింటెడ్ బియూ ఐఐటి గౌహతి స్వీప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మనకు కంప్లీట్గా ఏప్రిల్ మంత్ సంబంధించిన కరెంట్ పాలిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ మనము ఏప్రిల్ ఎకానమీ చేస్తాము. ఈ మధ్యలో ఈ గ్యాప్లోనే మనము ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సంబంధించి, లేకుంటే పర్సనల్స్ కావచ్చు, లేకుంటే అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఒక అంశం తీసుకొని మళ్ళీ నేను 4 months చేస్తాను. ఇప్పుడు ఏం చేసినా కూడా 4 months ఏవి అయిపోయిన టాపిక్స్ తప్ప, అంటే ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చేసినాం కదా, ఈ అంశాలు తప్ప మిగతా ఏం చేసినా 4 months ఉంటాయి. అంటే ఏప్రిల్ వరకు కూడా చేస్తాం. ఒకవేళ అయిపోయిన అంశాలు అయితేనేమో ఇట్లా ఉంటాయి, కానీ అంశాలు అయితేనేమో మంత్ వైజ్ ఉంటాయి, ఏప్రిల్ మంత్ ఉంటాయి. ఓకే, ఇవి బ్యాలెన్స్ చేసుకుంటే అవి కూడా మనం 4 months కూడా కంప్లీట్ చేద్దాం. ఫైనల్గా మనం అన్ని రౌండ్ అప్లు కంప్లీట్ చేసుకునే అవకాశం కల్పించుకుందాం. మనం కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.